వైసీపీ నాయకులు వరుస వివాదాలతో సతమతమవుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖలలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి తోడు కాదంబరి జత్వాని కేసు వ్యవహారం కూడా ఇప్పుడు వైసీపీ నాయకులలో ఒకలాంటి భయాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ చేసి ఇప్పుడు ఆ అంశం మీద కూడా భయపడుతున్నటువంటి వైసీపీ నాయకులకి నిజంగా మానసిక స్థితి బాలేదేమో, అందుకే కూటమిలో విభేదాలు వస్తాయని ఈ సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ మీద భారతీయ జనతా పార్టీ గుర్రుగా ఉన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి మానసిక స్థితి ఎలా ఉంది? బాగుండే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కలలేమైనా కన్నారా? ఆ కలలో కూటమి ప్రభుత్వంలో విభేదాలు వచ్చినట్లుగా ఆయన భ్రమపడ్డారా? అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. కూటమి ప్రభుత్వంలో విభేదాలు వచ్చినట్లుగా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మీద భారతీయ జనతా పార్టీ గుర్రుగా ఉన్నట్లుగా కొన్ని వ్యాఖ్యలు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేయడం జరిగింది. ఏంటి సార్, ఆయన మానసిక పరిస్థితి బాగానే ఉందా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే ఈ కమెంట్స్ చేసిన తర్వాత ఆయన మీద భిన్న స్వరాలు అయితే వినబడుతూ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ నాయకులు రకరకాల కేసుల్లో, రకరకాల వివాదాల్లో ఇరుక్కొని సతమతమవుతున్నటువంటి నేపథ్యంలోనే మానసిక ఒత్తిడి వల్ల వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకీ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న ప్రకారంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మానసిక పరిస్థితి బాగానే ఉందా, లేదంటే ఆయన ఏమన్నా కలగని ఇటువంటి వ్యాఖ్యలు చేశారా, ఆ భ్రమలో ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆత్మలతో మాట్లాడతాడో ఈయన కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి కళలు వచ్చే అలవాటు ఉన్నట్టుంది ఈయనకి. ఓకే. సో ఆ పిచ్చి పిచ్చి కళలు రాగానే అవే నిజం అనుకుని ఉలిక్కిపడి లేచి కూర్చుని ఆ వచ్చిన నాయకుల్ని మభ్యపెట్టాలని, మాయ చేయాలని, ఇంకా ఈ సచ్చుపుచ్చు మాటలతోటి ఏ విధంగా అయితే తన యొక్క వికృత చేష్టలతోటి, ఆ చచ్చుపుచ్చు మాటలతోటి పార్టీని ఏ విధంగా అయితే పూర్తిగా సర్వనాశనం చేసేసి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి మంగళం పాడేశాడు అయినా ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఈయనలో పరివర్తన కానీ, ప్రవర్తనలో మార్పు కానీ, చేర్పులు కానీ లేవు. అంటే బేసిక్గా చెప్పాలంటే ఇతను ఒక రాజకీయంగా ఇతను తీసుకుంటే ఒక నిరక్షరాస్యుడు ఇతను. అంటే ఇంత వయసు అవుతే వచ్చింది కానీ మీరు గత 5 ఏళ్లుగా తగుదునమ్మా అంటూ అది ఏ మంత్రిత్వ శాఖ అయినా కూడా సకల శాఖ మంత్రి అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని అతను. సో అసలు ఆ పర్టికులర్ మంత్రి కానీ, ఆ పర్టికులర్ దానికి ఆ యొక్క సంస్థ కానీ, లేకపోతే ఆ యొక్క విభాగానికి సంబంధించిన ఆఫీసర్సో లేకపోతే ఆ కమిషనర్స్ మాట్లాడవలసిన దానికి కూడా ఏదో మన పోతు పేరంటం లాగా ప్రతిదానికి ముందు పరిగెత్తుకుంటా మీడియా ముందు పరిగెట్టుకొచ్చి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా మైకు పట్టుకుని అతను అసలు ఒక వితండవాదం. అంటే ఎక్కడ కూడా మీకు ఆ సింక్ అవ్వదు. అంటే ఆయన చెప్పేదానికి వాస్తవిక పరిస్థితులకు కూడా ఎక్కడ కూడా అసలు అనుసంధానం కానీ. ఎందుకు సార్, ఎందుకంటే ఉన్నారు అంటే వరుస కేసులు వాళ్ళ వేధిస్తున్నాయా? ఇప్పుడు కాదంబరి జత్వాని కేసు కొంతమంది వైసీపీ నాయకుల మెడకు చుట్టుకుంటుంది, కొంతమంది ఐపీఎస్ల మెడకు కూడా చుట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ వాళ్ళ పేర్లు బయటకు వస్తాయా అంటూ కొంతమంది భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా దాంట్లో బలంగా వినపడుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నెక్స్ట్ వివిధ శాఖల్లో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు కూడా వాళ్ళ మీద ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి భయపడుతున్నారా? ఆ భయంతోనే వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారా? ఒత్తిడికి లోనైనటువంటి సందర్భంలోనే వారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదంటే నిజంగానే అసలు కూటమి ప్రభుత్వంలో విభేదాలు రావాలని వీళ్ళు ఆశపడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు అతను కొంతమంది ఇప్పుడు పూర్తిగా స్క్రాప్ అంటే
స్క్రాప్ అంటే కూడా ఇప్పుడు సపోజ్ మీరు ఐరన్ స్క్రాప్ తీసుకుంటే దాన్ని మల్ట్ చేసి మళ్ళీ మనం కొత్తగా ఐరన్ చేసుకోవచ్చు, ప్లేట్లుగానో లేకపోతే దాని యొక్క పరికరాలుగా చేసుకోవచ్చు. అలాగే అల్యూమినియం స్క్రాప్ అయినా, కాపర్ స్క్రాప్ అయినా, ఈవెన్ ఏదైనా కూడా దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రాప్ అంటే ఇంకెందుకు పనికిరాదు, ఇది ఓకే వ్యర్థం. అంటే ఇప్పుడు ఒక భూమి మీద పెడితే భూమికి నష్టం, గాలిలో పెడితే గాలికి నష్టం, నీటిలో పెడితే నీటికి నష్టం. అటువంటి స్క్రాప్ బ్యాచ్ని తీసుకుని ఇతను పూర్తిగా షెడ్కి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఏదో ప్రధానమైన పదవులు అంటగడుతూ వాళ్ళ ముందు మళ్ళీ ఈ కహానీలు, కథలు, ఏది కూటమిలో విభేదాలు మొదలైనవి. ఆ పవన్ కళ్యాణ్ గారు హిందుత్వ వాదాన్ని తీసుకున్నాడు, అది బీజేపీకి నచ్చట్లేదు. బీజేపీ చాలా గుర్రుగా ఉంది, ఆయన్ని మందలించింది, ఆయన్ని హెచ్చరించింది. సో కాబట్టి కూటమిలో లొకలొకలు మొదలైనవి. సో రాబోయే కాలం మందే. సో మళ్ళీ కూటమి ప్రభుత్వం పడిపోబోతుందని వీళ్ళేదైనా భ్రమపడుతున్నారా, అంటే కోరుకుంటున్నారా? ఇతను యొక్క రాజకీయంగా ఎంత నిరక్షరాస్యుడు అన్నది మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అదే చెబుతా. ఇప్పుడు టీడీపీ ఈ రోజున టీడీపీ తీసుకుంటే కావలసిన సీట్ల కన్నా ఇంకా 50 సీట్లు ఎక్కువే ఉన్నాయి. అవును, అదనంగా ఏది అదనంగా ఒక టీడీపీకే. సపోజ్ అనుకుందాం ఏదో అసలు అంటే ఇది జరగదు అనుకోండి. సపోజ్ ఇటు జనసేన కానీ ఇటు బీజేపీ కానీ సరే ఏదో కొన్ని కారణాలైనా పక్కకి వెళ్ళారు అనుకుందాం, ఎక్కడ టీడీపీకి డోకా లేదు కదా, ప్రభుత్వానికి వచ్చే డోకా అయితే లేదు, ఏమీ లేదు. అంటే ఇతని లాజిక్ చూడండి, అసలు ఇతని యొక్క వ్యూహాలను చూడండి. అంటే సార్ ఏంటి ఈ లడ్డు అంశాన్ని డైవర్ట్ చేసేందుకు కానీ, లేకపోతే ఈ కాదంబరి జత్వాని కేసు వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు కానీ, లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ వీరు సైడ్ చేసేందుకు, దారి మరలించేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతాయి. సైడ్ చేయడం అనేది ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ అయితే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఒకటి మీరు చెప్పినట్టుగా ఇన్ని అభియోగాలు, ఇన్ని ఆరోపణలు, ఇన్ని యొక్క అవకతవకలు, అక్రమాల గురించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి కానీ, సుబ్బారెడ్డికి కానీ, కరుణాకర్ రెడ్డికి కానీ, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ, ఇంకా ఈ అవినీతిలో భాగంలో ఎవరైతే పాలు పంచుకున్నారో రోజారెడ్డి కానీ, ఇలా కొంతమందిని తీసుకుంటే ఆల్రెడీ వీళ్ళకి బ్రెయిన్ హెమరేజ్ అయిపోయింది. చిన్న మెదడు పూర్తిగా చితికిపోయింది. మతి భ్రమించి అసలు అసందర్భ ప్రలాపన అంటాం కదా, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడలేకుండా మాట్లాడతాం. ఒకటి ఏదైతే ఈ యొక్క ప్రధానంగా లడ్డు ఇష్యూ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ హిందుత్వ మీద నమ్మకం ఉన్న వాళ్ళు, సో వెంకటేశ్వర స్వామిని కులదయంగా కొలిచే కొంతమంది నాయకులు ఉన్నారు కదా, అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు పూర్తిగా వెంకటేశ్వర స్వామి మీద భయం, భక్తి, ప్రేమ ఉన్నవాళ్ళు మెల్లిగా సైడ్ అవుతూ మొదలుపెట్టారు. సో వాళ్ళని బుజ్జగించడం కోసం, వాళ్ళని నచ్చ చెప్పడం కోసం ఈ యొక్క కాకమ్మ కథలు, ఈ యొక్క కళ్ళబొల్లి కథలు, ఏది కూటమి మధ్యన ఏదో లొకలొకలు మొదలైంది, సెంట్రల్లో బీజేపీ పవన్ గారిని హిందుత్వ అజెండా తీసుకున్నాడు కాబట్టి హెచ్చరించారు, కాబట్టి మళ్ళీ రాబోయే కాలం మందే, మీరు కంగారు పడకండి అని చెప్పి ఎవరైతే స్క్రాప్ అని చెప్పాను కదా, పూర్తిగా షెడ్కి వెళ్ళిపోయిన క్యాండిడేట్స్ అందరినీ తీసుకొచ్చి కొన్ని కీలకమైన పదవులు అప్పచెబుతూ, సో వాళ్ళని నచ్చజెప్పి ఆ సీట్లో కూర్చోపెట్టడానికి చేసిన ప్రయత్నంలో ఇతను మాట్లాడుతున్న అసందర్భ ప్రలాపన, అంటే దీనికి అసలు సందర్భం లేకుండా, సో ఏదో విధంగా వాళ్ళని అక్కడ ఉంచడం కోసం, అంటే బయటికి వెళ్ళిపోకుండా, పార్టీలోంచి వెళ్ళిపోకుండా ఇటువంటి అభూత కల్పనతో. ఇప్పుడు ఒకటి అనుకుందాం, నిజంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న హిందుత్వ అజెండా క్లిక్ అయితే ఆ సనాతన ధర్మ పేరుతోటి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక చట్టం తీసుకురావాలి, ఎక్కడ కూడా హిందూ దేవాలయంలో హిందువులు పూజారులుగా ఉండాలి, సో అన్య మతస్థులు ఉండకూడదు. అదే టైంలో మేము మిగతా మతస్థుల్ని, మిగతా వాళ్ళందరినీ గౌరవిస్తాం, వాళ్ళ దేవుళ్ళని కానీ వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాం. కాబట్టి దీన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలనే తీసుకున్నారో అది నిజంగా క్లిక్ అయ్యి అదే ప్రజల్లోకి బాగా వెళితే డెఫినెట్గా ఈ హిందుత్వ అజెండా మీద వచ్చిందే బీజేపీ పార్టీ. సో దీంట్లో లాభం కలిగేది ఎవరికి? జనసేన, టీడీపీకి కాదు. అత్యధికంగా లబ్ధి పొందేది ఎవరండి? బీజేపీ. అటువంటిప్పుడు బీజేపీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని మందలిస్తారు?
సో బెనిఫిట్ అల్టిమేట్గా వచ్చేది ఒక బీజేపీకే కాబట్టి సో వాళ్ళు దీన్ని ఆహ్వానిస్తారు, దీన్ని అభినందిస్తారు, దీన్ని ప్రోత్సహిస్తారు. సో కాబట్టి ఈ రోజున సజ్జల ఒక లాజిక్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, అంటే ఏంటి నిజంగా మానసిక ఒత్తిడితోనే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా, లేదంటే ఆయన మానసిక ఒత్తిడి కన్నా కూడా ఇప్పుడు ఎవరైతే పార్టీని చూశారు కదా మీరు, పార్టీని చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్లస్ ఈ లడ్డు వచ్చిన తర్వాత వాళ్లే చీకొడుతున్నారు. ఈవెన్ ఎంతోమంది వైసీపీ నాయకులు మీరు చెప్పినట్టుగా ప్రథమ శ్రేణి కానీ, ద్వితీయ శ్రేణి కానీ, తృతీయ శ్రేణి చాలా ముఖ్యులు నియోజకవర్గాల్లో ఇన్ఫ్లుయెన్స్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే బండబూతులు తిడుతున్నారు. ఎవరైతే ఈ క్వార్టరీని వీళ్ళందరినీ కూడా, ఈ గ్రూప్ని అందరినీ అసలు ఇలా చేశారేంటి, దేవుడి విషయంలో ఇటువంటి చెడ్డ పని చేయడం ఏంటని చెప్పి వాళ్ళే చిత్కరించుకుంటున్నారు, వాళ్ళే చేదరించుకుంటున్నారు, వాళ్ళే చీకొడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా ఈ ఏదైతే గొర్రె దాటి వెళ్ళిపోదాం అనుకున్న ఈ నాయకుల్ని మభ్యపెట్టి మాయపెట్టి ఈ చిల్లర మాటలతోటి వాళ్ళని అక్కడ కంటైన్ చేయడానికి చేస్తున్న ఒక ప్రక్రియగానే తీసుకోవాలి. రెండోది ఆల్రెడీ ఏదైతే వైసీపీ కేడర్ ఉందో వాళ్ళందరూ ముక్తకంఠంతో మొరపెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డికి, అరే అయ్యా ఈయన ముందు పంపించండి, అసలు పార్టీని సర్వనాశనం చేసింది ఇతను కుమారుడే కాబట్టి సో వీళ్ళిద్దరినీ ముందు బయటికి పంపిస్తే కానీ పార్టీకి పట్టిన శని వదులుదని చెప్పి ఒక పక్కన మొరపెట్టుకుంటుంటే మధ్యలో ఇంకా తగుదునమ్మా అని చెప్పి ఏదో పెద్ద రాజకీయ విజ్ఞత ఉన్నట్టు, ఏదో పెద్ద చాణక్యుల్లాగా ఒక ఫీల్ అయిపోతూ ఇటువంటి చిల్లర మాటలతోటి ఇంకా పలసనైపోతున్నాడు ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి. సో బయటకు వచ్చి వాళ్ళందరూ నవ్వుకుంటున్నారంట, ఇంకా వీడి లాజిక్లు, ఈ చచ్చు లాజిక్లు, పుచ్చు లాజిక్లతో ఇంకా మనల్ని ఎంతకాలం మభ్య పెడతాడు వీడు, ఆల్రెడీ పార్టీని బస్టు పట్టించి సర్వనాశనం చేసిందే ఇతను కదా అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా బాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఓకే. సో ఏదేమైనా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన యొక్క టైం అయిపోయిందండి. అంటే రాజకీయంగా అతను ఈజ్ అన్ఫిట్. ఓకే. ఏదో 5 ఏళ్ళు సామెత చెప్పినట్టుగా ఏదో జనాలు ఒక్కసారి ఛాన్స్ అన్నందుకు ముద్దులు ఇచ్చి అగ్గులు పెట్టి ఆలింగనాలు చేసినందుకు ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ 4 పనులు చేశాడు, రాజశేఖర రెడ్డి ఇతను ఏదో ఒక 40 మంది మంచి పనులు చేస్తాడని ప్రజలు ఓట్లు వేసినందుకు చుక్కలు చూపించారు వీళ్ళు. ఓకే. సో ఇక మీదట సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు వినడానికి ఇటు నాయకులు కానీ కార్యకర్తలు కానీ సంసిద్ధంగా లేరు. అదేవిధంగా వీళ్ళ పార్టీని నమ్మడానికి ప్రజలు కూడా సంసిద్ధంగా లేరు. కాబట్టి ఇది ముగిసిపోయిన అధ్యాయం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.